పేరు? వీర్రాఘవరెడ్డి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రాయవరం నుంచి వచ్చానండి, ఈస్ట్ గోదావరి జిల్లా. అంత దూరం నుంచి ఈ సెషన్ కోసం వైజాగ్ వచ్చారా? అంటే యాక్చువల్గా ఈ శేషు గారు క్లాసులు అంటే ఇంట్రెస్ట్ అండి. నేను మామూలు వీడియోలు చూస్తానండి సెల్లోని. ఒకసారి కలుద్దామని చెప్పి వచ్చానండి. ఇదివరకు విజయవాడ కూడా వెళ్ళానండి. తర్వాత నేను ఇంచుమించు 20 సంవత్సరాల మట్టి స్టాక్ మార్కెట్లో ఉన్నాను తప్ప ఈ రోజుని నాకు ఇంత సాటిస్ఫాక్షన్గా అమౌంట్ రాలేదండి. ఇంచుమించు ఒక 2.5 సంవత్సరాల క్రితం శేషు గారి వీడియో అనుకోకుండా సెల్లో చూశానండి. అది చూశాక తర్వాత శేషు గారిని కొద్ది రోజులు మామూలుగా చూశాను. తర్వాత మొత్తం నా దగ్గర ఉన్నాయన్నీ నేను అమ్మేసి ఓన్లీ నా దగ్గర ఉన్న శేషు గారు చెప్పిన స్టాక్సే ఉన్నాయండి ఈరోజు మొత్తం నా పోర్ట్ఫోలియోలో అన్నీ కూడా. అన్నీ కూడా ఇంచుమించు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినాయండి మామూలుగానే. అంటే మీకు ఎవరు చెప్పలేదు, ర్యాండమ్ గా చూసారు శేషు గారి వీడియోలు, కానీ అంత నమ్మకం ఎలా కలిగింది? అంత నమ్మకం అంటే నేను కొద్ది రోజులు చూశానండి. అంటే ఆల్మోస్ట్ నేను దగ్గర 20 సంవత్సరాల మట్టి 2008 ప్యానిక్లో కూడా నేను ఉన్నాను. అప్పుడు మొత్తం అమౌంట్ అంతా పోయిందండి. ఆ తర్వాత వచ్చిన ఏదో కొద్దిగా రావడం తప్ప అలా అని చెప్పి నేను ఎక్కువ అమౌంట్ పోటు చేసుకోలేదు. కానీ అలా చూసేవాడిని అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అండి నాకు మామూలుగా. శేషు గారు వచ్చాక మంచి అమౌంట్లు వచ్చినాయండి. ఒక యాక్షన్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చండి, లేకపోతే బ్లూ స్టార్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ రీసెంట్గా కోరమండలో ఫెర్టిలైజర్ చెప్పారండి, పిఐ ఇండస్ట్రీస్ అండి. విజయవాడ వచ్చినప్పుడు పిఐ ఇండస్ట్రీస్ అండి, తర్వాత జిఆర్ ఇన్ఫ్రా అండి. ఇవన్నీ కూడా అసలు లాస్ అన్న సమస్య లేదండి. ఎందుకంటే సార్ చెప్పారు అంటే ఖచ్చితంగా అది దాంట్లో దమ్ము ఉంటేనే చెప్తారండి. లేకపోతే అంటే ఆయన చెప్పడమే కొంచెం మామూలుగా చెప్తారు. ఒకసారి రెండోసారి కనుక సార్ చెప్పారంటే ఒక స్టాక్ని కోరమండలం ఉందంటే 2-3 సందర్భాల్లో చెప్పారండి మామూలుగా యూట్యూబ్లో. చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇంచుమించు 50% రిటర్న్ వచ్చినట్టు వచ్చిందండి ఇంచుమించు ఒక 3-4 మంత్స్లోనండి. సారు 100%. ఎందుకంటే ఇంక నేను ఏది కూడా చూడట్లేదండి. ఓన్లీ సార్ ఎప్పుడైనా కొత్త స్టాక్ చెప్తారా అన్న ఉద్దేశంతో చూస్తామండి. లక్కీగా అంటే ఒకసారి ఇక్కడ ఏదైనా చెప్తారన్న ఉద్దేశంతో వచ్చామండి. అదండి. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని హోల్డింగ్స్ ఉన్నాయి? నా పోర్ట్ఫోలియోలో ఇంచుమించు 15 హోల్డింగ్స్ ఉన్నాయండి. డిఫరెంట్ సెక్టర్ అండి. మన నారాయణ హృదయాలయం ఉందండి, మ్యాక్స్ హెల్త్ కేర్ ఉంది, తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ ఉందండి, తర్వాత రీసెంట్ కోరమండలం ఉందండి, పిఐ ఇండస్ట్రీస్ ఉంది. ఓన్లీ సార్ చెప్పిన స్టాక్స్ అండి. మిగతా అన్ని పాత చాలా ఉండేయండి, అన్నీ తీసి పాడేసి లెక్కగా సార్ ఏదైతే చెప్తా ఉంచుతున్నామండి. మామూలుగా అది కూడా లాంగ్ హోల్డింగ్స్ అండి, మా లాంగ్ టర్మ్ అండి. ఈ F&Oలు కానీ లేకపోతే మన ట్రేడింగ్లు కానీ ఏవి చేయనండి నేను. కేవలం అంటే 20 సంవత్సరాల్లోనే వచ్చిన అనుభవం అండి అది మామూలుగా. అంటే గతంలో చేశారా ట్రేడింగ్ అనేది? లేదు. ఆయన ట్రేడింగ్ అంటే అమ్మటకుండా ఉండేవాళ్ళు అండి. తర్వాత వదిలేసామండి, స్టాక్ మార్కెట్ వదిలేసాక ఈ కోవిడ్ టైంలో ఈ సారు వీడియోలు చూశాక కొంచెం అంటే నాకు ఇందులో సార్లో నచ్చింది ఏంటంటే వీళ్ళు చెప్తారు కదండి, క్లిక్ చేయండి లేకపోతే ఇది అంటారు. మన సార్ దాంట్లో అసలు అలా అటువంటి ఏమి ఉండవండి మామూలుగానే. మా వీడియో మళ్ళీ చూడండి, నలుగురు చెప్పండి అని ఏం చెప్పరండి. ఓన్లీ స్టాక్ గురించి చెప్తారని పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోతారు అంతేండి మామూలుగానే. దాని గురించి ఇంక సార్దే కంటిన్యూ అవుతున్నాడు మామూలుగా. ఇంక వేరే నేనేం చూడట్లేదండి. అసలు మంచి ప్రాఫిట్ వచ్చిందండి. లాస్ అయినప్పుడు మీ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీరు? ఎప్పుడైనా లాస్ అయింది అనుకోండి, గతంలో లాస్ అయ్యారు కదా మీరు శేషు గారికి కలవక ముందు. సో అప్పుడు వదిలే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఫ్యామిలీలో కానీ చెప్తూ ఉంటారు, ఎందుకు మనకి ఇవన్నీ రిస్క్ అని. ఇంకా ఆ టైంలో అంటే ఎవరు చెప్పడం కాదు కానీ నేనే కొద్ది రోజులు లాస్ ఏదైనా ఇబ్బంది అయిందంటే కొద్ది రోజులు ఇంక నేనే దాన్ని పక్కన పెట్టేసేవాడిని అండి మామూలుగా. స్టాక్ మార్కెట్ వదిలేసేవాడిని ఇంచుమించు. అంటే ఉంటామంటే 20 సంవత్సరాలు ఉన్నాం తప్ప కంటిన్యూగా అయితే లేవండి. ఎందుకంటే అది లాస్ వచ్చిందంటే ఒక సంవత్సరం 2 ఏళ్ళు వదిలిపెట్టేయటం. తర్వాత సార్ వచ్చాక బట్టి కంటిన్యూగా పోర్ట్ఫోలియో ఇదవుతుందండి. ఇంచుమించు అంతా కలిపితే 2021 నాటికి 2.5 లక్షలు ఉండేదండి. ఈరోజు 12.5 లక్షలు అయిందండి పోర్ట్ఫోలియో. దగ్గర నేను ఈ లోపల ఒక 2 లక్షల రూపాయల అమౌంట్ నేను క్యాష్ కూడా తీసుకున్నాను అందులోని. ఇంక దాని గురించి ఇంకెందుకంటే మనం అక్కర్లేని రిస్క్ చెయ్యక్కలంటే యాక్చువల్గా మాది అగరబత్తి బిజినెస్ అండి. బిజినెస్ చేసుకుంటే జస్ట్ దీన్ని చూడటం అండి మామూలుగా. అంటే అగరబత్తి వెలిగించిన వెంటనే పొగ అంతా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, కానీ మంచి అంత తొందరగా స్ప్రెడ్ చేయలేం మనం కూడా. మీరు ఎంతమందికి చెప్పారు ఇన్వెస్ట్ చేయండిరా, బాగుపడండిరా అని? చాలా మంది చెప్పానండి. అంటే నేను చెప్పడం అంటే ఓన్లీ సార్ మీద నమ్మకంతో సార్ చెప్పిన స్టాక్ చేసుకోండి మీరు చాలు. అంటే ఈ ట్రేడింగ్ల జోలికి కానీ F&O జోలికి కానీ వెళ్ళొద్దు. మన కెపాసిటీ అంత కాదు, మనకు అంత నాలెడ్జ్ ఉండదు. ఓన్లీ సార్ చెప్పిన స్టాక్స్ మనం లాంగ్ టర్మ్ ఉంటే మనకు ఖచ్చితంగా అమౌంట్ వస్తుందని చెప్పి నేను చెప్పానండి మామూలుగా.